డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాదగిరి, ఫైనాన్షియల్ అడ్వైజర్. ఇవాళ ఒక సరికొత్త టాపిక్ తోని మేము ముందుకు వచ్చాను. అది మన ఎల్ఐసి కార్పొరేషన్ తీసుకొచ్చినటువంటి ఒక వినూత్నమైనటువంటి పథకాన్ని మేము ముందుకు తీసుకొని వచ్చాను. ఆ పథకం ఏదో దాని గురించి మనం తెలుసుకుందాం. ఇది ఓన్లీ మహిళలకు మాత్రమే, మరి వేరే జెంట్స్ కనుక్కోకుండా, ఓన్లీ మహిళలు మాత్రమే దీనికి ఎలిజిబుల్. అదే బీమా లక్ష్మి. బీమా లక్ష్మి స్కీమ్ను కొత్తగా మన కార్పొరేషన్ లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు లాంచ్ చేశారు ఇది బీమా లక్ష్మి అని అంటే, మారుతున్న కాలానికి అనుగుణంగా, ఇవాళ ట్రెండ్కి అనుగుణంగా, యూత్కి అనుగుణంగా ఈ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్కి బీమా లక్ష్మి, దాంట్లో పేరులోనే ఉంది బీమా లక్ష్మి. రెండు అంటే ఇన్సూరెన్స్ మరియు ఆదాయం, సంపద కూడా, లక్ష్మిని కూడా మనం ఈ పాలసీలో రెండు కలిసి ఉండేటువంటి ఈ ప్లాన్ అనమాట. ప్లాన్ నెంబర్ వచ్చేసి 881. అయితే ఈ ప్లాన్ను ఇవాళ ఏదైనా సరే, మరి చెప్తున్నాను వ్యూయర్స్, మీరు ఎవరైనా సరే మీ నీడ్ ప్రకారంగా మీరు వెళ్ళండి. ఎవరేం చెప్పినా మీకు ఏ నీడ్ ఉందో ఆ నీడ్ ప్రకారంగానే మీరు ప్లాన్ చేసుకోండి. నీడ్ ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే మీరు ముందు రాబోయే కాలానికి మీకు ఏవైతే రీచ్ కావాలనుకుంటారో ఆ గోల్స్ మీరు రీచ్ అవ్వగలుగుతారు. ఒకవేళ ఏదో దానికోసం ఏదో ఒకటి చేస్తే అది మనం అనుకున్న మన గోల్స్ వేరుంటాయి, ఆ ప్లాన్ వేరుంటుంది, దాంట్లో మనం రీచ్ కాలేకపోతాం. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొన్నాళ్ళ తర్వాత అయ్యో అనేటువంటి వస్తుంది. కాబట్టి ఈ ప్లాన్ ఓన్లీ స్పెషల్లీ లేడీస్ కోసం ఈ ప్లాన్ తీసుకురావడం జరిగింది. ఓన్లీ లేడీస్కి మాత్రమే ఇందులో ఎంట్రీ ఉంటుంది. ఎందుకు అంటే భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు పొదుపుకు మారుపేరు కాబట్టి దాంట్లో భాగంగానే ఇవాళ వాళ్ళ కోసమే ఒక స్పెషల్గా డిజైన్ చేసి తీసుకురావడం జరిగింది. ఇంతకు పూర్వం కూడా ఎల్ఐసి మనకు ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది, జీవన్ స్నేహ అని చెప్పేసి. అది కూడా మంచి బ్రహ్మాండంగా మనం మనీ బ్యాక్తో పాటుగా వాళ్ళకు ఒక మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేయడం జరిగింది. అది ఇవాళ జీవన్ భారత్ కూడా తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ మనం బీమా లక్ష్మిని తీసుకురావడం జరిగింది. ఈ బీమా లక్ష్మి అనేటువంటి పాలసీలో ఏమేమి ఉన్నాయి కొంచెం మనం వివరాలు తెలుసుకుందాం. ఈ పాలసీ కేవలం మహిళల కోసం మాత్రమే ప్రవేశపెట్టబడినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయమైన ప్లాన్. ఈ ప్లాన్ ఎలాంటిది ఏదైతే ఉందో నాన్ పార్టిసిపేట్, నాన్ లింక్డ్ ఇండివిజువల్ సేవింగ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే నాన్ పార్టిసిపేట్ అంటే ఇది స్టాక్ మార్కెట్తో ఎలాంటి సంబంధం లేదు. అలాగే నాన్ పార్టిసిపేటింగ్ అంటే నాన్ లింక్డ్ పాలసీ అంటే స్టాక్ మార్కెట్తో ఎలాంటి సంబంధం లేదు. నాన్ పార్టిసిపేట్ అంటే ఎల్ఐసి ఇయర్ ప్రకటించేటువంటి బోనస్ కూడా దీనికి ఎలాంటి సంబంధం లేదు. రివర్షనరీ బోనస్ అని ఎవ్రీ ఇయర్ మనం ప్రకటిస్తాం, దానికి కూడా ఇలా ఎలాంటి సంబంధం లేకుండా గ్యారంటెడ్గా ఏదైతుందో గ్యారంటెడ్ ఎడిషన్తో వచ్చినటువంటి సేవింగ్ ప్లాన్ అనమాట. ఇందులో ఇవ్వాలనే మనం గ్యారంటెడ్గా మనం మాట్లాడుకున్న దాని ప్రకారంగా అమౌంట్ రావడం జరుగుతూ ఉంటుంది. అందుకనేసి ఇది ఒక మంచి స్కీమ్ను మనకు కార్పొరేషన్ అనేటువంటిది ప్రవేశపెట్టబడింది ఇవాళ ఉన్న ట్రెండ్కి అనుగుణంగా, ఈ రోజు నడుస్తున్న ట్రెండ్కి అనుగుణంగా. ఇక అందుకోసం తీసుకురావడం జరిగింది. దీంట్లో అర్హులు ఎవరు అంటే ఇక్కడ కనీసం 18 సంవత్సరాలు ఉండాలండి. 18 సంవత్సరాలు ఉండాలి, గరిష్టంగా 50 ఏళ్ళు అంటే 50 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళే దీంట్లో అర్హులు. పాలసీ టర్మ్ ఎంత అంటే 25 ఇయర్స్ పాలసీ టర్మ్. ఈ 25 ఇయర్స్ పాలసీ టర్మ్లో మనం ఇవాళ ట్రెండ్ ఇవాళ యూత్ ఏం కోరుకుంటుంది అని అంటే, అంత దూరం నేను పే చేయలేనండి, తొందరగా నాది కంప్లీట్ అవ్వాలి, అక్కడ నేను వెయిట్ చేయగలుగుతాను, కానీ నాకు పేమెంట్ మాత్రం తొందరగా కంప్లీట్ కావాలి. ఎందుకు? జాబ్ గ్యారంటీలు లేవు, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అలాంటి సందర్భంలో వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మన కార్పొరేషన్ డిజైన్ చేసి మనకి ఈ స్కీమ్ను ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ప్రీమియం చెల్లించే కాల వ్యవధి 7 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు. అంటే ఎంత వెసులుబాటు చూడండి. షార్ట్ టర్మ్ 7 సంవత్సరాలు కట్టుకోవచ్చు, లేదా 15 సంవత్సరాల వరకు మీరు ఏదైనా ఎంచుకోవచ్చు. ఇందులో పాలసీ టర్మ్ మాత్రం 25 ఇయర్స్, మీరు ప్రీమియం పేయింగ్ మాత్రం 7 to 15 ఇయర్స్ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకొని మీ వెసులుబాటుని బట్టి, మీరు తీసుకునే దాన్ని బట్టి అది ప్లాన్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకొకటి కనీస ప్రీమియం ఎంత ఉంటుంది, దీంట్లో ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తాం మనం. మినిమం 2 lakhs, మ్యాక్సిమం నో లిమిట్. మీ ఇన్కమ్ స్టాండర్డ్ని బట్టి అండర్ రైట్ యొక్క దానికి లోబడి, దానికి ఏదైతుందో రూల్స్కి లోబడి మీకు ఎంతవరకు ఇవ్వాలనేది అండర్ రైటర్ డిసైడ్ చేస్తారు. మీకు ఎంత ఇన్కమ్ ఉందో దాన్ని బట్టి మీరు తీసుకో. అదేవిధంగా ప్రీమియం చెల్లించే పద్ధతులు ఏంటి? సంవత్సరానికి కట్టొచ్చు, ఉంటే 6 నెలలకు కట్టొచ్చు,
3 నెలలకు కట్టొచ్చు. అదేవిధంగా న్యాచ్ కానీ ఎస్ఎస్ఎస్ దీంట్లో కూడా ప్రీమియం పేమెంట్ చేయొచ్చు. ఈ పాలసీ తీసుకున్న తర్వాత తక్షణమే ఇవాళ తీసుకున్నాం, రేపటి నుంచే మన కవరేజ్ స్టార్ట్ అవుతుంది. తక్షణమే రిస్క్ కవరేజ్ ఈ పాలసీలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ రిస్క్ కవరేజ్తో పాటుగా ఒకవేళ డెత్ ఏదైనా జరిగినట్టయితే డెత్ బెనిఫిట్ కూడా ఏదైనా జరగకూడదు జరిగితే అక్కడ ఇమ్మీడియట్లీ మనకు తక్షణమే ఇక్కడ ఉంది కాబట్టి గ్యారంటీడ్ ఎడిషన్తో పాటు డెత్ సమ్ అష్యూర్డ్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. డెత్ సమ్ అష్యూర్డ్ అంటే ఏంటి? మనం ఎవ్రీ ఇయర్ ఎంత పే చేస్తామో దానికి 10 times కానీ, లేదా మనం టోటల్గా పేమెంట్ చేసినటువంటి దాంట్లో 105% కానీ, లేదా మనం తీసుకున్న సమ్ అష్యూర్డ్ కానీ ఏది ఎక్కువైతే అది ఇస్తాం. ఇందులో చాలా మంచి బెనిఫిట్స్ ఏంటంటే మనం ఇయర్లీ ఎంత పే చేస్తామో దానికి 10 times ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అష్యూర్డ్ ఇక్కడ తక్కువ ఉంటుంది, కానీ ప్రీమియం వైజ్గా ప్రీమియం మనం ఇయర్లీ ఎక్కువ పే చేస్తాం కాబట్టి ఆ పర్పస్లో మనకు డెత్ కవరేజ్ కూడా చాలా ఎక్కువగా ఇక్కడ మనకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో ప్రత్యేకంగా ఈ పాలసీలో 7% గ్యారెంటెడ్గా ఇవ్వాలని చెప్తున్నాం. ఎప్పుడో ఇచ్చేదానికోసం కాకుండా ఇవ్వాలని మనం 7% మీకు 7% గ్యారెంటెడ్గా ఇస్తామండి అని ఇవాళ చెప్తున్నాం. అదేవిధంగా ఒకవేళ మీరు ఎల్ఐసి ఇంతకుముందు ఒక పాలసీ ఏదైనా తీసుకొని ఉన్నట్టయితే, ఏదైనా స్కీమ్లో ఉన్నట్టయితే అడిషనల్గా 0.5 to 1% కూడా పెరిగేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ పాలసీలో మనం జాయిన్ అయినప్పుడు దీంట్లో ఇంకొక విశిష్టత ఏంటంటే దీంట్లో మనకి ఈ పాలసీలో ఏ పాలసీలో లేని విధంగా ఈ పాలసీలో ఏం చేశారంటే 3 డిఫరెంట్ ఆప్షన్స్ తీసుకొచ్చారు. ఏంటి ఆప్షన్స్ అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అని 3 రకాల ఆప్షన్స్ తీసుకొచ్చారు. ఆప్షన్ ఏలో ఏంటి అంటే పాలసీ టర్మ్ 25 years. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి 7 to 15 years మీ వెసులుబాటును బట్టి మీరు తీసుకోవచ్చు. అది తీసుకున్న తర్వాత ఇందులో ఆప్షన్ ఏలో వచ్చేసి కంప్లీట్గా మీరు పేమెంట్ చేసిన తర్వాత 50% ఆఫ్ సమ్ అష్యూర్డ్ మీకు ఇచ్చేస్తారు. ఆ తర్వాత రిమైనింగ్ ఇయర్స్కి అంతా కూడా కవరేజ్ ఉంటుంది, లాస్ట్లో మీరు అమౌంట్ తీసుకో. అదేవిధంగా బీలో వచ్చేటప్పటికి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మీకు డబ్బులు ఇస్తూ టోటల్ ఎంటైర్ టర్మ్ ఎప్పటి వరకు ఉంటుందో 25 years కాబట్టి ఎవ్రీ 2 years అంటే 24 years వరకు మనకు 12 times ఇక్కడ మనకు మనీ బ్యాక్ ఇస్తూ ఉంటారు. మనం కట్టేటువంటిది కూడా లిమిటెడ్గా కడతాం. 7 to 15 years మీ వెసులుబాటును బట్టి ఎంతైనా కట్టుకోవచ్చు. అలా కట్టుకుంటూ వెళ్తున్న క్రమంలో మనకు ఎవ్రీ 2 yearsకి ఒకసారి మనీ బ్యాక్ ఇస్తూ కవరేజ్ ఇస్తూ లాస్ట్లో గ్యారంటీ ఎడిషన్తో పాటు ఒక పెద్ద మొత్తంలో అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సి ఆప్షన్కి వచ్చేటప్పటికి ఇది 4 yearsకి ఒకసారి మనీ బ్యాక్ ఇస్తాం. మీరు ఎంత టర్మ్ తీసుకున్నారో కట్టడానికి అంత టర్మ్ వరకు తీసుకున్నప్పటికీ టర్మ్ మాత్రం 25 years ఉంటుంది. ప్రీమియం పేయింగ్ టర్మ్ మీరు వెసులుబాటుని బట్టి ఉంటుంది కాబట్టి దీంట్లో మనం 4 yearsకి ఒకసారి మనం ఇక్కడ 15% అనేటువంటి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇట్లాగా చాలా మంచి బెనిఫిట్స్తోని మంచి ఆప్షన్స్ ఇంతకుముందు ఏ పాలసీలో లేని విధంగా ఈ పాలసీలో డిజైన్ చేశారు. ఇది ఓన్లీ స్పెషల్గా లేడీస్ కోసం కాబట్టి ఇది ఒక ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఇప్పుడున్నటువంటి యూత్కి అనుగుణంగా తీసుకొని రావడం జరిగింది. అదే కాదండోయ్, ఇంకొకటి కూడా ఉంది. ఒక 3 సంవత్సరాలు కడితే అక్కడి నుంచి 6 నెలలు మీరు కట్టకపోయినా కవరేజ్ కంటిన్యూగా ఉంటుంది. అదే కాదు, ఒకవేళ 5 సంవత్సరాలు కట్టి 2 సంవత్సరాలు మీ దగ్గర డబ్బులు లేవు అయినా కవరేజ్ కంటిన్యూగా ఉంటుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు ఈ మధ్యలో ఏదైనా జరగకూడదు జరిగితే, అలా అనొద్దు, కానీ ఏదైనా జరగకూడదు జరిగితే మనం గ్యారంటీ లేము, ఎప్పుడేం జరిగేది ఎవరేం చెప్పలేం. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉన్నట్టయితే నామినీకి ఒక లంసమ్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పాలసీలో మనం ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం ఈ పాలసీని చూద్దాం. ఏంటి అంటే ఇక్కడ ఇచ్చాను, మనం నెక్స్ట్ ఇంకో స్లైడ్లోకి వెళ్ళి మనం చూసుకుందాం. ఇక్కడ మీకు చిన్నగా ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్ ఒక 30 years పర్సన్ మనం ఎగ్జాంపుల్గా తీసుకొని 15 years ప్రీమియం పేయింగ్ చేసినట్టయితే ఇందులో 3 రకాలుగా ఇచ్చాము. ఒక 2 lakhs, 5 lakhs, 10 lakhs కింద మనం దీన్ని తీసుకున్నట్టయితే ఫస్ట్ 2 lakhsలో చేసినట్టయితే ఒకవేళ 15 years ప్రీమియం పే 25 years ప్రీమియం టర్మ్ కానీ ప్రీమియం పేయింగ్ 15 years, ఇక్కడ 2 lakhs దానికి వచ్చేసి 33,600 rupees పేమెంట్ చేస్తారు. ఇక్కడ టోటల్గా వచ్చేటప్పటికి మొత్తం వచ్చేటప్పటికి 5,40,000 రూపాయలు అనేటువంటిది వీరికి ఏదైతే ఉంటుందో టోటల్గా ఇది ఉంటుంది. టోటల్గా వీళ్ళు మనీ బ్యాక్ కింద తీసుకునేటువంటి అమౌంట్ కూడా ఇక్కడ మనం ఏం చేసుకున్నామంటే బి ఆప్షన్ చూజ్ చేసుకున్నాం. ఏదైతే ఉందో ఎవ్రీ 2 yearsకి ఒకసారి డబ్బులు ఇస్తాం కదా, ఆ ఆప్షన్ తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ టోటల్గా మనకు 1,80,000 మనకు రిటర్న్, ఎందుకంటే 15,000 into 12 మనకు 1,80,000 మనకి ఇస్తారు. టోటల్గా బెనిఫిట్ వచ్చేసి మనకు 8,29,000 rupees అనేది ఇస్తారు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం ఈ ప్లాన్ గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం. బీమా లక్ష్మి అనేటువంటి ప్లాన్
881 ఏదైతే ట్రైబల్ నెంబర్ ఉందో ఇక్కడ మనం ఒక ఎక్స్ పర్సన్ ఒక 25 ఇయర్స్ పర్సన్ మనం ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక 10 lakhs సమ్ అష్యూర్డ్గా తీసుకున్నట్టయితే పాలసీ టర్మ్ వచ్చేసి ఎంత 25 ఇయర్స్. ఇది ఫిక్స్, దీంట్లో మార్పు లేదు. ఇక ప్రీమియం పేయింగ్ టర్మ్ మాత్రం 10 years. మనం ఒక 10 years తీసుకున్నాం అంటే షార్ట్ టర్మ్ కంప్లీట్ చేసుకోవాలనే దాని మీద 10 years తీసుకుందాం. ఈ 10 years తర్వాత ఈ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మనం చూద్దాం. ఇక్కడ ఒక పర్సన్ 10 years పాలసీ తీసుకున్నట్టయితే ఆయనకి ఇక్కడ 2,17,000 వస్తుంది. ఇక్కడ 15 ఉంది, 17,000 వస్తుంది. ఆల్రెడీ 2,15,000. దీనికి నేను ADDB రైడర్ యాడ్ చేశాను కాబట్టి 2,17,000 వస్తుంది. 10 years ఉంది కాబట్టి 10 years మనం ప్రీమియం పేయింగ్ టర్మ్ తీసుకుంటాం. అదేవిధంగా సర్వైవల్ బెనిఫిట్ వచ్చేటప్పటికి 7.5% ఏదైతే ఉందో ఎవ్రీ 2 years, ఇక్కడ 4 years ఉంది, 2 yearsకు ఇస్తూ ఉంటాం. అట్లాగా టోటల్గా మనకు ఏదైతే ఉందో 25 years కంప్లీట్ అయినప్పుడు మెచ్యూరిటీ కింద ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మనీ బ్యాక్ ఇస్తాం, మనీ బ్యాక్ తర్వాత లాస్ట్లో ఈ అమౌంట్ అనేది వాళ్ళకి ఇస్తాం. ఎలాగ ఇస్తామో కింది స్లైడ్లో మీకు చూపిస్తాను. ఇలాగా గ్యారంటీడ్ ఎడిషన్ ఇస్తూ దీంట్లో మనకు ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉందండి. ఇక్కడ ATC కింద ట్యాక్స్ బెనిఫిట్ ఉంది, రిటర్న్లో కూడా 1010D కింద కూడా మనం ట్యాక్స్ బెనిఫిట్ మనం పొందొచ్చు. ఈ పాలసీలో మనకు స్టార్టింగ్ కవరేజ్ ఏంది, ఒక 10 lakhs పాలసీ తీసుకున్నట్టయితే, ఒక 25 years వాళ్ళు 10 lakhs పాలసీ తీసుకున్నట్టయితే వాళ్ళకు స్టార్టింగ్ నుంచే 21,70,000 నుంచి 59,99,000 అంటే దగ్గరగా ఒక 60 lakhs వరకు మనం ఇక్కడ కవరేజ్ ఇస్తాము. ఓకే, స్టార్టింగ్ నుంచే మనకు వాళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాళ్ళకి ఏదైతే టర్మ్ కంప్లీట్ అయ్యే లోపల ఇంత కవరేజ్ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నాము, రెగ్యులర్గా మనం కడుతున్నటువంటి ఇయర్లీ ప్రీమియం 2,15,000. యాక్చువల్గా దాన్ని యాడ్ చేశాను, ఒక రైడర్ ఉంది, దాంట్లో 2,17,000 వస్తుంది. ఇక్కడ మాత్రం యాక్చువల్ ప్రీమియం 2,15,000 వస్తుంది. దీంట్లో టోటల్గా కంప్లీట్ అయిపోయినప్పుడు మెచ్యూరిటీలో మనం తీసుకునే డబ్బు ఏదైతే ఉందో 25 years అయినప్పుడు ఈ అమౌంట్ అనేది మనం రిటర్న్ తీసుకుంటాం, 42,68,000. ఇది మనం మధ్యలో ఇచ్చే డబ్బులు కాకుండా ఈ డబ్బులు తీసుకుంటాం. మనం మధ్యలో ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం B ఆప్షన్ తీసుకున్నాం. ఇక్కడ 35 ఏదైతే ఉందో మనకు B ఆప్షన్ 12 times మనం ఇక్కడ తీసుకుంటాం. 75,000 చొప్పున 12 times తీసుకుంటాం. దగ్గర మనం ఒక 9 లక్షల రూపాయలు ఇక్కడ మనం తీసుకుంటామండి. దీన్ని మనం కిందికి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను. ఇక్కడ మనకు ఇయర్లీ ఎంత వస్తుంది, ఒక 10 lakhs పాలసీ, 25 years పర్సన్, 10 years ప్రీమియం పేయింగ్, అలా ఉన్నప్పుడు ఇక్కడ 2,17,250 రూపీస్ ఇయర్లీ వస్తుంది. అదే హాఫ్ ఇయర్లీ చూసుకున్నట్టయితే 1,10,000 చేంజ్, అలాగే క్వార్టర్లీ 55,000 చేంజ్ వస్తుంది, మంత్లీ 18,000 చేంజ్ వస్తుంది. ఇలాగా మనం 10 years పే చేస్తాం. ఓకే, ఇది B ఆప్షన్. ఆప్షన్ 3 ఉన్నాయని చెప్పాను కదా, మూడిట్లో B ఆప్షన్లో మనం వెళ్తున్నాం. B ఆప్షన్లో ఎందుకంటే ఆల్టర్నేట్ ఎవ్రీ 2 yearsకి మనకు డబ్బులు వస్తాయి కాబట్టి దాని ద్వారా వెసులుబాటు ఉంటుంది, వాళ్ళకి డబ్బులు వచ్చినట్టుగా ఉంటుంది, కవరేజ్ ఉంటుంది, వాళ్ళకి ఏదానికైనా రేపు పొద్దున వచ్చిన డబ్బులు వారు ఏదానికైనా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి చాలా బెస్ట్గా ఉంటుంది. కాబట్టి మనం ఆ యొక్క ఆప్షన్ మనం చూస్ చేసుకోవడం జరిగింది. ఈ బీమా లక్ష్మి ప్లాన్లో ఎలాగ వస్తున్నాయి అని అన్నట్టయితే ఇక్కడ చూడండి, నేను చెప్పా B ఆప్షన్ అన్నాను కదా, ఎవ్రీ 2 years, ఫస్ట్ 2 yearsలో 7.5% ఆఫ్ సమ్ అష్యూర్డ్ అంటే 75,000, 10 lakhs పాలసీ తీసుకున్నాం కాబట్టి 75,000, ఇట్లాగా 2, 4, 6 ఇట్లాగా టోటల్గా 24 years వరకు మనకు టోటల్గా 12 times తీసుకుంటాం. ఈ 12 times కలిపినటువంటి అమౌంట్ వచ్చేసి మనకు 9 lakhs రూపీస్ అవుతుందండి. 75 ఇంటూ మనం 12 కొట్టినట్టయితే మనకు ఏదైతే వస్తుందో ఇక్కడ మనకు 9 lakhs రూపీస్ అనేది ఇక్కడ వస్తుంది. ఇది టోటల్గా గ్యారంటీడ్ ఎడిషన్ కింద మనం ఏం చేస్తున్నాము, 32,68,000 రూపీస్ అనేది మనం ఇస్తున్నామండి. ఎందుకు, ఇయర్లీ పేమెంట్ చేసినటువంటి దానికి మనకు ఏదైతే ఉంటుందో దీంట్లో గ్యారంటీడ్ ఎడిషన్ ఎంత ఇస్తున్నాం, 7% అన్నాం. ఒకవేళ మీరు LIC యొక్క పర్సన్ ఏదైనా స్కీమ్ తీసుకున్నట్టయితే అందులో మీకు 0.5 to 1% వరకు మీకు ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ హై సమ్ అష్యూర్డ్ తీసుకున్నట్టయితే మీకు కొంచెం పెరుగుతూ ఉంటుంది కాబట్టి అప్ టు 1% వరకు పెరుగుతూ ఉంటుంది. అదే 25 yearsలో మెచ్యూరిటీ కింద వచ్చినటువంటి అమౌంట్ వచ్చేసి 42,68,000 అనమాట. అంటే ఈ డబ్బులు పోగా, ఈ డబ్బులు ఇచ్చినవి కాక ఇవి కౌంట్ చేసుకోరండి, ఈ డబ్బులు పోగా ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఈ డబ్బులు మనకి ఇస్తున్నాం. ఇది గ్యారంటీడ్ ఎడిషన్ ప్లస్ దానికి 10 lakhs యాడ్ చేసి 42,68,000 అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా మనం కౌంట్ చేసినట్టయితే 51,68,000 రూపీస్ ఇస్తున్నాం. దాంట్లోకి వెళ్ళి మనం కట్టిన, ఇప్పుడు వాస్తవానికి మనం కట్టిందంతండి ఇక్కడ 21,72,000 మనం కడతాం. మనకు వచ్చినటువంటిది ఇక్కడ టోటల్గా మనం చూసుకున్నట్టయితే 51 lakhs. ఎలా ఉంది, బాగుందిగా, చాలా బ్రహ్మాండంగా ఉంది. దీంట్లో మనం ఇయర్ వైజ్గా ఎలాగిస్తాము అనేది ఒకసారి మనం ప్రీమియం ఎలా చేస్తాం, మన కవరేజ్ ఎలాగిస్తారు, మన గ్యారంటీడ్ ఎడిషన్ ఎలా వస్తుంది ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక్కడ 25 years పర్సన్ మనం
వాళ్ళకు టోటల్గా వచ్చేసప్పటికి ఇక్కడ 50 ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళకు టోటల్గా పాలసీ కంప్లీట్ అయిపోతుంది 25 ఇయర్స్లో. కానీ ప్రీమియం పేయింగ్ మాత్రం 10 ఇయర్స్ మాత్రమే పే చేస్తారు. ఇయర్లీ ప్రీమియం ఇక్కడ మన ఏంటంటే నేను ఒక ఆప్షన్ తీసుకున్నా కాబట్టి ఈ ఆప్షన్ ప్రకారంగా 2,17,250 రూపీస్ ఇయర్లీ పేమెంట్ చేస్తాడు. ఇక్కడ జిఎస్టీ లేదు, చూడండి జిఎస్టీ తీసేశారు, జిఎస్టీ లేదు కాబట్టి ఈ అమౌంట్ వస్తుంది. ఇక్కడ మనకి ఇయర్ వైజ్గా మనం కడుతున్న డబ్బులు ఎన్ని అవుతున్నాయి ఇక్కడ అంటే టోటల్గా 10 ఇయర్స్ కలిపి 21,72,000 మనం పేమెంట్ చేస్తాం. ఓకే, టోటల్గా. దీంట్లో మనకి ఇయర్ వైజ్గా మనకు గ్యారంటీ ఎడిషన్ అన్నాం కదా, ఈ గ్యారంటీ ఎడిషన్ ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఇయర్లో మనకు 15,943 రూపీస్, సెకండ్ ఇయర్లో 31,880 రూపీస్. ఇది ఇలాగే గ్యారంటీడ్ ఎడిషన్ కింద ఈ అమౌంట్ అనేది మనం కట్టింది ఎన్ని సంవత్సరాలు సార్, ఇక్కడ మనం కట్టింది ఓన్లీ 10 ఇయర్సే. కానీ గ్యారంటీ ఎడిషన్ ఎప్పటి వరకు ఇస్తాం, రాబోయే 25 ఇయర్స్ వరకు కూడా ఈ గ్యారంటీ ఎడిషన్ యాడ్ చేస్తాం. దాని మూలాన అమౌంట్ అనేది అక్యుములేట్ అయ్యి చాలా పెద్ద అమౌంట్ అనేది మనకు సమకూర్చడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే క్యుములేటివ్ గ్యారంటీ ఎడిషన్ చూసినట్టయితే ఇయర్ బై ఇయర్ ఇక్కడ చూసుకుంటూ వచ్చినట్టయితే టోటల్గా మనకు వచ్చేటువంటి గ్యారంటీ ఎడిషన్ ఇక్కడ లాస్ట్లో మనకు 32,68,000 రూపీస్ అనేది మనం ఇక్కడ గ్యారంటీ ఎడిషన్ కింద మనం ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఒకవేళ ఏదైనా రిస్క్ ఏదైనా జరిగినట్టయితే నార్మల్ రిస్క్లో ఇక్కడ చూడండి, నార్మల్ రిస్క్ జరిగినట్టయితే ఒకవేళ ఫస్ట్ ఇయర్లోనే ఏదైనా నార్మల్ రిస్క్ జరిగినట్టయితే 21,70,000, యాక్సిడెంటల్గా జరిగినట్టయితే 31,70,000. అంటే దీనికి ఇంకొక సమ్ అష్యూర్డ్ యాడ్ చేసి, యాక్సిడెంటల్గా అయితే ఇంకొక సమ్ అష్యూర్డ్ యాడ్ చేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగా ఇయర్ బై ఇయర్ ఇక్కడ చూసినట్టయితే అమౌంట్ కూడా మనం ఇక్కడ ఏదైతే మాట్లాడుకున్నామో అదే విధంగా ఇక్కడ చూడండి, టోటల్గా మనకు లాస్ట్కి వచ్చేటప్పటికి 59,99,000 అనేటువంటిది ఏదైతే ఉందో ఇది నార్మల్ రిస్క్ కవరేజ్. మళ్ళీ యాక్సిడెంటల్గా వచ్చినట్టయితే ఇక్కడ 69,99,000 అంటే 70 lakhs వరకు మనకి ఇక్కడ కవరేజ్ ఉంది. దీంతో పాటు 1 year దాటిన తర్వాత లోన్ ఆప్షన్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఇక్కడ వచ్చేటువంటి ఆల్టర్నేట్గా ఇస్తున్నటువంటి అమౌంట్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎవ్రీ 2 years 75,000 ఇలాగా ఈ టోటల్ అమౌంట్స్ అనేది కూడా మనం ఇక్కడ తీసుకుంటాం. ఈ టోటల్గా మనం తీసుకున్నటువంటి దాంట్లో 10 lakhs పాలసీకి ఆల్మోస్ట్ మనం 9 lakhs తీసుకుంటాం. 9 lakhs తీసుకోగా మెచ్యూరిటీ కింద వచ్చేటప్పటికి మనకు టోటల్గా 42 lakhs ఏదైతే అమౌంట్ ఉందో ఈ 42,68,000 కూడా మనం ఇక్కడ తీసుకుంటాం. అదేవిధంగా ఈ పాలసీలు ఇంకా ఒక బెనిఫిట్స్ ఏంది, ఇంకొక ఆప్షన్ కింద ఏమి ఇచ్చారు అని అంటే రైడర్స్. మనం కొద్దిగా ప్రీమియం పే చేస్తే రైడర్స్ ఉంటాయి కాబట్టి ఇందులో యాక్సిడెంట్ బెనిఫిట్ అండ్ డిజబిలిటీ ఏదైతే ఉందో ADDB రైడర్, యాక్సిడెంటల్ రైడర్ అండ్ లేడీస్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కూడా దీంట్లో ఉందండి. లేడీస్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్లు ఏం కవర్ చేస్తామనంటే ఎర్లీ స్టేజ్లో వచ్చినటువంటి క్యాన్సర్ను కానీ లేదా మనం కొద్దిగా అడ్వాన్స్ స్టేజ్ 1 స్టేజ్ 2లోకి వచ్చినటువంటి క్యాన్సర్ను కూడా కవర్ చేస్తుంటాం. కొన్ని శస్త్రచికిత్సలను కూడా వీటిలో కవర్ చేస్తాం. అదేవిధంగా గైనక్ ప్రాబ్లమ్స్, లేడీస్కి గైనక్ ప్రాబ్లమ్స్ సంబంధించినటువంటివి కూడా ఇందులో కవర్ చేస్తాం. అది తీసుకుంటే ఆ రైడర్ తీసుకుంటే మాత్రం క్రిటికల్ ఇల్నెస్ రైడర్, లేడీస్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అని ఉంటుంది, అది తీసుకుంటే మాత్రం ఇది మనం ఇక్కడ కవర్ చేస్తాం. కాబట్టి ఇది ఒక మంచి ప్లాన్ కార్పొరేషన్ మన కోసం డిజైన్ చేసి ఇప్పుడున్న ట్రెండ్కి అనుగుణంగా ఈ పాలసీని తీసుకుని రావడం జరిగింది. కాబట్టి ఈ పాలసీ గురించి మరొకసారి మీరు అందరూ ఆలోచించండి. అదేవిధంగా మన యొక్క జీవిత చక్రంలో మనం ఏం చేయబోతున్నాం అనే దాని గురించి ఒక చిన్న స్లైడ్ ఉంది, అది మీకు చూపిస్తాను. ఇందాక చెప్పాం కదా, మనం ఒక చిన్న స్లైడ్ ద్వారా అంటే మన యొక్క జీవిత సైకిల్ ఏదైతే ఉంటుందో అంటే మన రెస్పాన్సిబిలిటీ గురించి, అంటే ఇవాళ మనం చైల్డ్ స్టేజ్ నుంచి ఏదైతే ఉందో మనకు మెచ్యూరిటీ ఏదైతే మనకు మేజర్ అయినప్పుడు అక్కడ నుంచి మనం ఒక జాబ్కి వెళ్ళినప్పుడు, జాబ్ నుంచి మనకు పెళ్ళి అయ్యి తర్వాత ఇలాగ ఈ జీవిత సైకిల్లో మన యొక్క ఏమేమి ఉన్నాయి, మన యొక్క ఫ్యామిలీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి అప్ టు 60 years వరకు అనే దాని గురించి ఒక చిన్న స్లైడ్లో మీకు చూపించి చేస్తాను. రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీ. ఇవాళ నేనున్నాను చిన్న వయసు ఒక 22 years ఉన్నాను, అప్పుడు నేను స్టడీ అయిపోతుంది, స్టడీ అయిపోయి జస్ట్ ఇక నేను ఎంట్రీ కాబోతాను ఒక ఎర్నింగ్ దాంట్లోకి వెళ్ళిపోతున్నాను అంటే ఏదో కంపెనీలో ఒక జాబ్ చేసుకోవడానికి ఏదో దాంట్లోకి వెళ్ళిపోతుంటాం. 22 నుంచి 23, 25 లోపల మనం ఇక్కడ ఏం చేస్తాము అని అంటే మనం ఎక్కడో ఒక దగ్గర జాబ్ని సెర్చ్ చేసుకోవడం, జాబ్లోకి వెళ్ళడం, జాబ్ని చూసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ జాబ్ చూస్తాం. ఎప్పుడు ఎర్లీ స్టేజ్లో 23, 25 మధ్యలో మనం జాబ్కి వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఏం చేస్తాం, మ్యారేజ్ వస్తుంది. మన లైఫ్లో జరిగేటువంటివి ఇవన్నీ. మ్యారేజ్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, 25 రావచ్చు, 26 రావచ్చు, 27 రావచ్చు. ఫస్ట్ మనకు మ్యారేజ్ వస్తుంది. మ్యారేజ్ తర్వాత మళ్ళీ ఏమొస్తుంది, మనకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక బేబీ వస్తారు. ఫస్ట్లో పాప కానీ బాబు కానీ వస్తుంటారు. వారి తర్వాత మనకు ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆలోచనలో భాగంగా మనం ఒక కొత్త ఇల్లు తీసుకోవాలనుకుంటాం. ఆ కొత్త ఇంటి కోసం ప్లాన్ చేస్తూ ఉంటాం.
దాంట్లో ఈఎంఐలు కానీ ఇలా తీసుకోవడం ఇలా వెళ్తుంటాం. అదేవిధంగా ఒక కారు కావాలనుకుంటాం. ఆ కారులో తీసుకోవడానికి కారు కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. అంటే మనం ఎర్నింగ్‌లో వెళ్తున్నాం. ఇదంతా మన లైఫ్ సైకిల్‌లో భాగం ఇవన్నీ కూడా. అలాగే వెళ్తూ తర్వాత సెకండ్ బేబీ అవుతారు. అంటే బాబు గాని వస్తారు. ఆ తర్వాత పిల్లలు ఏమైతారు? స్కూల్‌కి వెళ్ళేది స్టేజ్‌కొస్తారు. అప్పుడు మన ఏజ్ కూడా పెరుగుతా ఉంటుంది. పిల్లలు కూడా పెరుగుతా ఉంటారు. మన ఖర్చులు కూడా పెరుగుతా ఉంటాయి. అదేవిధంగా చైల్డ్ హైయర్ ఎడ్యుకేషన్ మన ఏజ్ అప్పటికి మనకు ఒక 50 ఇయర్స్ వచ్చేటప్పటికి మన పిల్లలు కూడా హైయర్ ఎడ్యుకేషన్‌కెళ్తారు. అప్పుడు ఖర్చులుంటాయి. ఆ హైయర్ ఎడ్యుకేషన్ తర్వాత ఫస్ట్ చైల్డ్‌కి మనం మ్యారేజ్ చూడాల్సిన పరిస్థితి వస్తది. అప్పుడు మన వయసు 52, 53 వస్తాయి. అప్పటికి మనకొక మ్యారేజ్ చేసేటువంటి స్టేజ్‌లో మనం పిల్లలకు ఏదైతే ఉంటుందో అప్పటికి పెద్ద అమౌంట్ మనం సమకూర్చాల్సొస్తుంది. అదేవిధంగా రెండో చైల్డ్‌కొచ్చేసి మనకొక 55 లోపల మనం రెండో బాబు గాని పెళ్ళికొస్తారు. అంటే ఇది నేను ఒక రిటైర్మెంట్ కోసం రిటైర్మెంట్ ఏజ్ వరకు మనం సంపాదించే సంపాదనలో జరిగేటువంటి ఈ పరిణామాల గురించి చెప్తున్నానిక్కడ. దీంట్లో భాగంగా ఇవాళ మనం ఏం చేశామంటే ఒక 25 ఇయర్స్ ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైనా మీ లేడీస్ ఎవరైనా సరే ఈ ప్లాన్ చేసినట్టయితే జస్ట్ ఇక్కడ మనం 10 ఇయర్సే మనం పే చేసుకొని అంటే 7 ఇయర్స్ కూడా ఉంది కట్టుకోవడానికి. కానీ కొద్దిగా ఎక్కువ అవుతుంది. 10 ఇయర్స్ తీసుకుంటే ఏమవుతుందనంటే చూస్తూ ఉంటే ఆ 10 ఇయర్స్ అనేటువంటి దాంట్లో అప్పటి వరకు మనకు ఒకవేళ పెళ్ళైనా ఆ 10 ఇయర్స్ లోపల కూడా ఖర్చులు కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి ఆ లోపల మన ఈ యొక్క ఈ దాన్ని మనం ఫుల్‌ఫిల్ చేసుకోగలిగితే ఇక్కడ మనం సెక్యూర్డ్ మన యొక్క ఏదైతుందో రిస్క్‌తో పాటుగా రిటర్న్ కూడా మనం ఇక్కడ సెక్యూర్ చేస్తాం. దానితో పాటుగా ఆప్షన్ బి తీసుకున్నాం ఇక్కడ కాబట్టి దాంట్లో మనకేమవుతుంది ఎవ్రీ ఆల్టర్‌నేట్ ఇయర్స్ మనకేమవుతుందంటే అమౌంట్ వస్తుంది. ఒక 10 లాక్స్ ప్లాన్ అదే చిన్నగా చెప్పాను నేను. మనకి ఇప్పుడున్న దాని ప్రకారంగా మీరు ఎంత అనేది మీ యొక్క కెపాసిటీని బట్టి మీరు చూసుకోండి. మీరు ఏ రకంగా ఫ్యూచర్ గోల్స్ మీరు ఆలోచించుకొని ముందుకెళ్ళాలి. ఆ మాదిరిగా నేను జస్ట్ ఒక 10 లాక్స్‌కి చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఎలా చేసుకుంటే ఎలా ఇన్‌కమ్ వస్తుంది, ఏ రకంగా చేస్తే బాగుంటుందో అనేది మీరు చేసుకోండి. అట్లాగా ఎవ్రీ ఆల్టర్‌నేట్ ఇయర్స్ మనకు 75,000 చొప్పున ఇస్తూ ఉంటాం. దీని ద్వారా ఏమవుతుందంటే మనకు కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత 10 ఇయర్స్‌లో కంప్లీట్ అయిపోతుంది. కానీ 12 ఇయర్స్, 14 ఇయర్స్, 16 ఇయర్స్, 18 ఇయర్స్, 20, 22, 24 ఇలాగా ఎవ్రీ ఆల్టర్‌నేట్ ఇయర్స్ మనకు అమౌంట్ ఇస్తూ ఉంటారు. ఈ అమౌంట్ ద్వారా మన పిల్లలు రేపొద్దున ఖర్చులకు కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత 25 ఇయర్స్ అప్పటికి మీ వయసు ఎంత అవుతుంది అప్పటికి? 50 ఇయర్స్ అనుకోండి. 50 ఇయర్స్ అయ్యే వరకల్లా ఏమవుతుంది? పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు పిల్లల మ్యారేజ్ కోసం దగ్గరకొస్తారు. ఆ టైంకి మన దగ్గర ఒక అమౌంట్ అనేది ఉంటే అదే అమౌంట్ నేను ఒక 10 లాక్స్‌కి ఒక 42 లాక్స్ అనేది ఒక అమౌంట్ అనేది ఇవాళ దాని ప్రకారం చెప్పాను నేను. రేపు పొద్దున రాబోయే 25 ఇయర్స్‌కి అమౌంట్ చాలా చిన్నగా అవుతుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లానింగ్‌లో వెళ్ళి మీకు ఇంకేమన్నా సందేహాలుంటే, ఇంకేమన్నా సలహా సూచనలు కావాలంటే, మీరు ఏదన్నా ఈ స్కీమ్‌లో మీరు జాయిన్ కావాలంటే, మీరున్న దగ్గర నుంచే ఈ ప్లాన్‌ని కంప్లీట్ చేయడానికి మా టీం పనిచేస్తుంది. మేము కూడా మీకు సలహా సూచనలు ఇస్తాం. ఇంకేదన్నా మీకు డౌట్ ఉన్నట్టయితే ఈ కింద ఇచ్చే నెంబర్ నాకు కాంటాక్ట్ అయితే మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారని చెప్పి వివరిస్తున్నాం. థ్యాంక్ యూ.